డాన్ని విపరీతంగా బెదిరించాడు అభినవ్. ఆ రూంలో ఉన్న వాళ్ళందరూ అది చూసి షాక్ అయ్యారు. డాన్ని అభినవ్ బెదిరిస్తున్న సమయంలో రంజన్కి టెన్షన్తో చెమట పట్టేసింది. మర్యాదగా క్లబ్ వదిలేసి బయటికి వెళ్ళకపోతే చేస్తారు అని డాన్ని బెదిరించాడు అభినవ్. ఆ రూంలో ఉన్న వాళ్ళందరూ అది చూసి షాక్ అయ్యారు. డాన్ని అభినవ్ బెదిరిస్తున్న సమయంలో రంజన్కి టెన్షన్తో చెమట పట్టేసింది. నీ అయ్యా, నువ్వు నన్ను బెదిరించగానే నా మనుషులందరూ పారిపోతారు, ఆ తర్వాత నేను తోకూపుకుంటూ నీ కాళ్లబేరానికి వస్తానని అనుకున్నావా అని నవ్వుతూ అన్నాడు డాన్. అతని మాటలకి అభినవ్కి కోపం ఇంకా పెరిగింది. పిడికిలి బిగించిన అభినవ్ని చూడగానే పరిస్థితి చేయి దాటిపోతున్నట్లుగా రంజన్కి అనిపించింది. కాని అతనికి ఏం చేయాలో మాత్రం తోచట్లేదు. అందుకే బాగా ఆలోచించి, ఇంక లాభం లేదు, నేను జోక్యం చేసుకోవాలి అనుకుంటూ, అతను చెప్పేది నిజమే డాన్, నువ్విక్కడ్నుంచి వెళ్ళిపోతే మంచిది, లేదంటే టైగర్ అని రంజన్ చెప్పడం పూర్తయ్యే లోపే డాన్ కోపంతో రంజన్ కాలర్ పట్టుకున్నాడు. ఏంటి నాటకాలాడుతున్నారా? నేనెళ్ళకపోతే ఏం చేస్తాడా టైగరు? నువ్వసలు నా వైపున్నావా, వాడి వైపున్నావా? ఇక్కడే నిన్ను కాల్చి పడేస్తాను అని ఆవేశంగా అన్నాడు డాన్. అభినవ్ మధ్యలో మాట్లాడుతూ, అతను నీ సైడు లేడు, నా సైడు లేడు, కేవలం టైగర్ సైడ్ మాత్రమే ఉన్నాడు. టైగర్ ఏం చెప్పాడో ఆ విషయాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాడు, అంతే. అందుకే ఈ విషయంలో ఇంక నువ్వు అనవసరంగా నోరు పారేసుకోవడం నీకే నష్టం అన్నాడు. డాన్కి పదే పదే అభినవ్ తనని బెదిరించడం చిరాకొచ్చింది. దాంతో పిస్టల్ బయటికి తీసి అభినవ్ వైపు ఏం చేసి, ఇంకొక్క మాట మాట్లాడితే నీ పుచ్చ పేలిపోతుంది నా కొడకా అని కోపంగా అన్నాడు. ఆ సన్నివేశం చూడగానే రంజన్కి కాళ్ళు చేతులు వణకడం మొదలైంది. టైగర్కి ఒకడు గన్ ఏం చేస్తాడని అతను కలలో కూడా ఊహించి ఉండడు. వద్దు డాన్, నా మాట విను, నువ్వు పెద్ద తప్పు చేస్తున్నావు అని రంజన్ మళ్లీ హెచ్చరించాడు. నువ్వు కూడా నోర్మై, లేకపోతే మ్యాగజిన్ మొత్తం నీ నోట్లో దించేస్తా అంటూ పిస్టల్ని రంజన్ వైపుకు చూపించి బెదిరించాడు డాన్. నేను 3 లెక్క పెడతాను డాన్, ఆ లోపు నువ్వు ఇదంతా ఆపేయాలి, లేదంటే ఇవాళ నీకు శుభం కార్డు పడిపోతుంది అని బెదిరించిన అభినవ్ ఫోన్ బయటికి తీసి, బల్కంపేట్ బాలరాజ్కి ఒక్క కాల్ చేశానుకో, నువ్వీ ట్విన్ సిటీస్లో ఎక్కడ దాక్కున్నా బయటకు లాక్కొచ్చి మరీ చంపుతారు, నీ ఇష్టం అన్నాడు. బాలరాజు పేరు వినగానే డాన్ షాక్ అవుతూ, బాలరాజ్ అన్న నీకెలా తెలుసు అని అడిగాడు. టైగర్ గ్రూప్లో బాలరాజ్ అందరికన్నా సీనియర్, వాళ్ల బాస్ టైగర్తో నువ్వు లొల్లి పెట్టుకున్నావని తెలిస్తే నీ అంతు చూడకుండా ఉండడు అని స్టైలిష్గా చెప్పాడు అభినవ్. వెంటనే రంజన్ కూడా డాన్ని గన్ను దించమని బెదిరించాడు. డాన్కి అభినవ్ చెప్పింది ఇంకా మైండ్లో రిజిస్టర్ కాలేదు. సడన్గా అతను బాలరాజు పేరు ఎందుకు తీసుకొచ్చాడో అర్థమే కాలేదు. అసలేం మాట్లాడుతున్నాడు వీడు, నాకేం అర్థం కావట్లేదు అని రంజన్ వైపు అయోమయంగా చూస్తూ చెప్పాడు డాన్. ఎలాగైనా డాన్కి అసలు విషయం చెప్పాలనే ఉద్దేశంతో మెల్లిగా మాట్లాడే ప్రయత్నం చేశాడు. కాని నీ ఎదురుగా నించుంది మరెవరో కాదు, టైగర్ అని గట్టిగా అతని నోట్లో నుంచి వచ్చేసింది. అంతే, డాన్ కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. షాకుతో ఒళ్లంతా జలదరించింది. చేతిలో ఉన్న గన్ను కూడా అప్రయత్నంగా కింద పడిపోయింది. ఏంటన్నా నువ్వు చెప్పేది, ఈయనే టైగరా అని నమ్మశక్యం కానట్టు అడిగాడు. ఇది జోక్స్ వేసుకునే సందర్భం కాదు డాన్, టైగరే ఎదురుగా నించున్నాడు. కావాలంటే అతని చేతికున్న ఉంగరం, టాటూ చూడు. ఆయన తలుచుకుంటే ఇప్పుడే డైరెక్ట్గా అక్రమన్నని, బాలరాజన్నని దింపి నిన్ను నిమిషంలో పైకి పంపించేయగలడు అని చెప్పాడు రంజన్. ఆ దెబ్బకి డాన్ నోట మాట రాలేదు. అప్పటి వరకు ఉన్న పొగరంతా ఒక్క దెబ్బకి అణిగిపోయింది. ఇప్పుడు కనీసం కన్నెత్తి అభినవ్ మొహం వైపు చూడ్డానికి కూడా అతనికి ధైర్యం సరిపోవట్లేదు. అంతవరకు అతను చేసిన హంగామా అంతా ఎక్కడికి దారితీస్తుందో అనే భయం అంతకంతకూ ఎక్కువైంది. ఇక ఏదైతే అది అయింది అనుకుని బెడ్ మీద పడున్న చాందినీని చూస్తూ, ఈ అమ్మాయి ఎవరు మరి అని అడిగాడు డాన్. నీకీపాటికే అర్థమవ్వాలి డాన్, ఒక అమ్మాయి కోసం టైగర్ ఇంతలా ఫైట్ చేస్తున్నాడంటే ఆమె ఖచ్చితంగా అతని గర్ల్ ఫ్రెండ్ అయి ఉంటుంది. నీకెంత దమ్ముంటే టైగర్ గర్ల్ ఫ్రెండ్ని టచ్ చేస్తావు? ఇక దేవుడే నిన్ను కాపాడాలి అన్నాడు రంజన్. సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా అభినవ్ కాళ్లమీద పడ్డాడు డాన్. అంతసేపు అనవసరంగా నోరు పారేసుకొని లేనిపోని వార్నింగ్స్ ఇచ్చినందుకు గిల్టీగా ఫీలయ్యాడు. డాన్ గడ్డం పట్టుకొని పైకి లేపి, ఆమెకి డ్రగ్స్ ఇచ్చారా అని అడిగాడు అభినవ్. తప్పైపోయింది సార్,
అదేమంత పెద్ద మత్తిచ్చే డ్రగ్ కాదు. ఇంకొంచెం సేపట్లో మేడంకి మెలకు వస్తుంది అని తడబడుతూ చెప్పాడు డాన్. ఆమె బట్టలెక్కడున్నాయి అని సూటిగా ప్రశ్నించాడు అభినవ్. వెంటనే డాన్ పైకి లేచి రూంలో ఉన్న కార్నర్ దగ్గర పడున్న చాందిని బట్టలు తీసుకొచ్చి అభినవ్కి ఇచ్చాడు. వాటిని తీసుకున్న అభినవ్ చాందిని దగ్గరికెళ్ళి ఆమె నుదుటి మీద చేయి పెట్టి చాందిని అని పిలిచాడు. అప్పటికీ ఆమెలో చలనం ఏమీ లేకపోవడంతో అర్జెంటుగా ఫీమేల్ స్టాఫ్ని పిలిపించి చాందిని డ్రెస్ మార్చండి అని ఆదేశించాడు అభినవ్. వెంటనే డాన్ ఫోన్ చేతిలోకి తీసుకుని ఫీమేల్ స్టాఫ్కి కాల్ చేసి విషయం చెప్పి అర్జెంటుగా రమ్మన్నాడు. ఫోన్ కట్టవడం ఆలస్యం. విపరీతమైన కోపంతో డాన్ మొహంపై గట్టిగా గుద్దాడు అభినవ్. దాంతో అతని ముక్కులో నుంచి చెవిలో నుంచి కూడా రక్తం కారడం మొదలైంది. నీకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావ్ అని అరిచాడు అభినవ్. ఆ అరుపుకి రంజన్ కూడా వణికిపోయాడు. అభినవ్ కాళ్ల మీద పడిన డాన్, సారీ సార్, మీరేం తెలియక జోక్యం చేసుకుని పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి సార్ అంటూ ప్రాధేయపడ్డాడు డాన్. కాని అభినవ్ కోపం చల్లారలేదు. డాన్ జుట్టు పట్టుకుని పైకి లేపుతూ, ఆల్రెడీ ఆ అమ్మాయిని వదిలిపెట్టమని నీకు ముందుగానే వార్నింగ్ ఇచ్చాను. ఎన్ని ఛాన్సెస్ ఇచ్చినా కానీ నువ్వు మారలేదు అన్నాడు. డాన్ జుట్టుని గట్టిగా పట్టుకుని లేపడంతో అతని ప్రాణం పోయినట్టనిపించింది. అబ్బా సారీ సార్, అబ్బా సారీ సార్, సారీ సార్ అంటూ నొప్పితో విలవిల్లాడిపోయాడు డాన్. ఒకవేళ నా ప్లేస్లో ఇంకెవరైనా ఉండుంటే నువ్వు ఖచ్చితంగా ఆ అమ్మాయిని వదిలిపెట్టేవాడివి కాదు కదా అంటూ అతని జుట్టు వదిలేసి పిడికిలి బిగించాడు. అభినవ్కి వస్తున్న కోపానికి డాన్ని అక్కడికక్కడే పచ్చడి చేసేయాలనిపిస్తుంది. కాని ఎంత లేదన్నా డాన్ కూడా అతని మనిషే. ఇంతలో మే కమిన్ సార్ అంటూ ఒక ఫిమేల్ స్టాఫ్ డోర్ దగ్గర నిలబడి అడిగింది. రంజన్ వెంటనే అలర్ట్ అయ్యి, ఎస్, లోపలికొచ్చి మేడంకి డ్రెస్ మార్చు అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఆమె వెంటనే అభినవ్ చేతిలో ఉన్న బట్టలు తీసుకుని చాందిని దగ్గరకు వెళ్ళింది. మళ్లీ అభినవ్ తన కోపాన్ని ప్రదర్శిస్తూ డాన్ గొంతు పట్టుకుని, నువ్వు చేసిన పనికి నిన్ను చంపినా తక్కువే అవుతుంది. కాని నాకు కావాల్సిన అమ్మాయిని, నా గర్ల్ ఫ్రెండ్ని ఇబ్బంది పెట్టినందుకు నీకంతకన్నా ఘోరమైన శిక్ష వేస్తాను. నీకు జరిగింది చూశాక ఇంకోసారి ఎవరైనా ఏ అమ్మాయినైనా గెలకాలి అని అనుకుంటే వాళ్లకి ప్యాంట్లు తడిచిపోవాలి అన్నాడు అభినవ్. ఆ ఎమోషనల్ మూమెంట్లో చాందిని తనకి కావాల్సిన అమ్మాయి అని, గర్ల్ ఫ్రెండ్ అని అప్రయత్నంగానే చెప్పాడు అభినవ్. డాన్కి ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. అతను చేసిన తప్పుకి అభినవ్ వదిలిపెట్టేలా లేడు. ఒకేసారి చంపినా డాన్ సంతోషించేవాడేమో కాని ఇప్పుడు అభినవ్ చెప్పిన దాని ప్రకారం బ్రతికుండగానే నరకం చూపించేలా ఉండడంతో అతని గుండెలో వేగం పెరిగింది. అనవసరంగా టైగర్ జోలికి వెళ్లానని బాధపడుతున్నాడు. కాని ఇప్పటికే సమయం మించిపోయింది. నీ సంగతి చూసుకోమని బాలరాజుకి చెప్తాను అని ఫోన్ తీసి కోపంగా అన్నాడు అభినవ్. ఆ తర్వాత చాందినీని తన భుజాన వేసుకుని ఆ బేస్మెంట్ నుంచి బయటపడి క్లబ్ బ్యాక్ డోర్ నుంచి వచ్చేశాడు అభినవ్. అప్పటికి ఇంకా క్లబ్ నుంచి మ్యూజిక్ వినిపించడంతో లోపల జనాలు ఇంకా డాన్స్ చేస్తున్నారని, వాళ్ల చుట్టుపక్కల ఏం జరుగుతున్నా పట్టించుకునే స్థితిలో లేరని చిరాకుపడ్డాడు. కార్ దగ్గరకొచ్చి బ్యాక్ సీట్లో చాందినీని పడుకోబెట్టాడు. అప్పుడే ఆమె మెల్లగా కళ్ళు తెరిచి స్పృహలోకొచ్చింది. అయితే ఆమెకు పరధ్యానంగా అప్పటిదాకా అభినవ్ గురించి మాట్లాడింది మొత్తం వినిపించింది. ఆమెకు విషయం పూర్తిగా అర్థం కాలేదు. కాని అభినవ్ మాత్రం ఆర్డినరీ పర్సన్ కాదని తెలిసింది. ఆమెకు తెలిసినంతవరకు ఎవరి పేరు చెప్పినా డాన్ భయపడేవాడు కాదు. కాని అభినవ్ కాళ్లమీద పడి క్షమించమని అడగడంతో అభినవ్ది మామూలు రేంజ్ కాదని అనిపించింది. ఆ విషయం గురించి అభినవ్ని అడగాలా వద్దా అని ఆలోచిస్తుంది. అభినవ్ నిజంగా పవర్ఫుల్ పర్సనా? ఒకవేళ అంత పవర్ఫుల్ అయితే ఇంత సింపుల్గా ఎందుకు బతుకుతున్నాడు? అందరి ముందు ఒక లూజర్లాగా ఎందుకు తిరుగుతున్నాడు? ఇవి చాందిని మదిలో మెదులుతున్న ప్రశ్నలు. అలా ఆలోచిస్తూనే ఆమె మళ్లీ నిద్రలోకి జారుకుంది. ఆమె డ్రగ్స్ తీసుకున్నందుకు ఆ మత్తు దిగాలంటే ఇంకొంచెం టైం పడుతుందని అభినవ్కి అర్థమైంది. ఇంటికి వెళ్దామంటే అనన్య ఇంకా చరణ్తో ఎంజాయ్ చేస్తూనే ఉంది. అందుకే అభినవ్ కూడా ఫ్రంట్ సీట్లో కూర్చుని నిద్రపోదాం అనుకున్నాడు. అప్పటికే అతనికి ఆకలి దప్పికలు పెరిగాయి. ఎటైనా వెళ్లి తిందాం అనుకుంటే చాందినీని ఒంటరిగా వదిలి వెళ్లాల్సి వస్తుందని ఆగిపోయాడు. అయితే ఇంతలోనే అభినవ్ అని అతనికి వినిపించింది. మెలకువలోకొచ్చిన చాందిని, నాకోసం వెయిట్ చేస్తూ అలాగే నిద్రపోయావా అని అడిగింది. మనం ఎక్కడికైనా వెళ్ళి కొంచెం టైంపాస్ చేయొచ్చు. నాకింకా ఇంటికి వెళ్లడానికి 1 గంట టైం ఉంది
అన్నాడు. సరే అయితే ఎక్కడికి వెళ్దాం అని అడిగింది చాందిని. ఏదైనా బార్కెళ్దాం, మ్యూజిక్ తక్కువ వాల్యూమ్లో ఉంటుంది, పెద్దగా హడావుడి కూడా ఉండదు. ఇక్కడికి దగ్గరలోనే అక్రమ్కి సంబంధించిన బార్ ఒకటి ఉంది అంటూ ఫోన్లో మ్యాప్స్ ఓపెన్ చేశాడు అభినవ్. సరే అయితే వెళ్దాం పద అంటూ ఆవలించి చాందిని ఆమె జుట్టుని సరిచేసుకుంది. కార్ స్టార్ట్ చేస్తూ రేర్ వ్యూ మిర్రర్లో నుంచి చూస్తూ ఉంటే చాందిని అతన్నే గుచ్చిగుచ్చి చూస్తున్నట్టు అభినవ్కి అనిపించింది. ఆమెకు అభినవ్ని చాలా ప్రశ్నలు అడగాలి అని ఉన్నా అడగకుండానే ఉండిపోయింది. అదేం పట్టించుకోకుండా కార్ స్టార్ట్ చేశాడు అభినవ్. చాందిని విండోలో నుంచి బయటికి చూస్తూ మళ్లీ అభినవ్ వైపుకు తిరిగింది. అభినవ్, డాన్ దగ్గర నుంచి నన్ను ఎలా కాపాడావు అని అడిగింది. చాందిని స్ట్రైట్గా అలా అడిగేసరికి అతనికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. కొంచెం అటూ ఇటూ చెప్పినా చాందిని కనిపెడుతుంది అని అతనికి తెలుసు. ఇప్పుడు చాందినికి అభినవ్ ఏం సమాధానం చెప్తాడు? అభినవ్ ట్రూ ఐడెంటిటీ చాందినికి తెలిసిపోతుందా? డాన్కి అభినవ్ ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వనున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.